తెలుగు రాష్ట్రాల సీఎంలు చాలా రోజుల తర్వాత తారసపడ్డారు. ఇందుకు హైదరాబాద్ లో నిర్వహించిన కార్యక్రమం వేదిక అయింది. ఏపీ తెలంగాణ మధ్య నీటి యుద్ధాలు జరుగుతున్న తరుణంలో ఎదురుపడిన ముఖ్యమంత్రులు రాష్ట్రాల మధ్య అంశాలను పక్కన పెట్టి గత స్మృతులను ఆప్యాయతలను తలుచుకొని నవ్వులు పోయించారు. పాత జ్ఞాపకాలు గుర్తొచ్చాయో ఏమో పరస్పరం జోకులు వేసుకున్నట్లుగా ఆ జోకులకు అనుగుణంగా ఇద్దరు స్పందించడం ప్రస్తుతం వైరల్ గా మారింది. ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిల ఈ తాజా దృశ్యాలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఇద్దరు సీఎంలు ముచ్చట్లకు చెందిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమానికి హాజరైన సమయంలో చంద్రబాబు రేవంత్ రెడ్డి ఎదురుపడినప్పటి నుంచి ఇద్దరు వెళ్లే వరకు అక్కడున్న కెమెరాలు అతిథుల చూపులు ఈ ముఖ్యమంత్రులపైనే ఉంది. తారసపడినప్పుడు నమస్కారం చేసుకోవడమే కాదు కరచాలనం చేశారు. ఆ తర్వాత ఇద్దరు ముఖ్యమంత్రులు ఒకే సోఫాలో పక్కపక్కనే కూర్చున్నారు. చంద్రబాబు రేవంత్ రెడ్డిలది గతంలో గురు శిష్యుల బంధం. ఇప్పుడు ఇద్దరు చెరో రాష్ట్రానికి అంటే అటు ఏపీకి ఇటు తెలంగాణకి ఏకకాలంలో ముఖ్యమంత్రులు కూడా వారి రాష్ట్రాల ప్రయోజనాలకు తగ్గట్లుగా నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు. ఈ క్రమంలో చిన్నపాటి చిట్టపడలు కూడా తప్పడం లేదు. అయితే ఆ చిట్టపడలను తమ వ్యక్తిగత అనుబంధాల మధ్య చొప్పించడం లేదని తాజా దృశ్యాల ద్వారా తెలుస్తోంది. తమ ముఖ్యమంత్రులమనే విషయాన్ని కాసేపు పక్కన పెట్టిన చంద్రబాబు రేవంత్ రెడ్డిలు గత స్మృతులను మననం చేసుకున్నారు. చాలా సరదాగా కనిపించారు. జోకులు కూడా వేసుకున్నారు. ఒకానొక సందర్భంలో రేవంత్ రెడ్డి మాటలకు చంద్రబాబు నవ్వు ఆపుకోలేకపోయారు. గట్టిగా నవ్వేశారు కూడా. అంతేనా, రేవంత్ రెడ్డిని సరదాగా చేతితో చరిచారు కూడా. తమ చుట్టూ చాలా మంది ప్రముఖులు ఉన్నారనే విషయాన్ని గమనించి వారికి ఇబ్బంది కలగకుండా వారికి వినిపించకుండా చాలాసేపు గుసగుసలాడుకున్నారు ఇద్దరు సీఎంలు. మరి ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య రెండు రాష్ట్రాల అంశాలు ప్రస్తావనకు వచ్చాయా, లేక ఏపీ తెలంగాణలో ఉన్న రాజకీయ అంశాలు మాట్లాడుకున్నారా, లేకపోతే గతంలో జరిగిన సంఘటనలు మాట్లాడుకున్నారా? ఈ మధ్య జరిగిన పరిణామాలను చెప్పుకొని చంద్రబాబు రేవంత్ రెడ్డి నవ్వుకున్నారా? ఏం మాట్లాడుకున్నారో ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు చెప్పాలి. కాకపోతే ఇలా చంద్రబాబు రేవంత్ రెడ్డి చాలాసేపు సరదాగా మాట్లాడుకోవడం అందరినీ ఆకర్షించింది. తెలుగు రాష్ట్రాల్లో చర్చకు కూడా కారణమైంది. ఓకే రైట్, ఏదైతే మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాము, సాధారణంగా రాజకీయాల్లో కూడా చెప్తుంటారు మీ గురువుకు సంబంధించి ఈ విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారా అని. సో నిన్న జరిగిన సంభాషణ, ఈ నవ్వుల పువ్వులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మా ఇంపుట్ శ్రీకాంత్ వారు తెలుసుకుందాం. శ్రీకాంత్. ఆశా, గుడ్ మార్నింగ్. అంటే రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఇటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అంటే వీళ్ళు హైదరాబాద్ లో కలవడం ఇది రెండోసారి మాత్రమే. అంటే గతంలో 2-3 సార్లు బయట కలిసారు, విదేశాలకు వెళ్ళినప్పుడు లేదంటే ఢిల్లీకి వెళ్ళినప్పుడు కొన్ని సందర్భాల్లో కలుసుకోవడం వేరు కానీ, బట్ హైదరాబాద్ లో ఒకసారి ప్రగతి భవన్ లో అండ్ ఈసారి మాత్రం రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఇది ఒక వేదికగా మారిందని చెప్పాలి రెండు రాష్ట్రాలకు సంబంధించి. అయితే ఇక్కడ దీన్ని మనం భూతద్దాలు పెట్టకూడదు, ఏం రాజకీయ విషయాలు వచ్చాయి ఏంటన్నది మీరు అన్నట్టుగా వాస్తవం ఎవరో ఒకరు చెప్తేనే బయటకు వస్తుంది. మరి థింగ్ ఏంటంటే గతంలో ఒక చంద్రబాబు నాయుడు, ఒక వైఎస్ రాజశేఖర్ రెడ్డి మధ్యలో ఉన్నటువంటి చనువు, అంటే రాజకీయాలే, మిత్రత్వమే అన్న సిద్ధాంతం నిన్న రాత్రి మనకు అది కళ్ళకు స్పష్టంగా కనిపించింది. దానికి తోడు రేవంత్ రెడ్డి కూడా ఆయన అన్న మాటలు కూడా, గతంలో మేము రామోజీరావు గారి దగ్గరికి ఒక 4-5 వెళ్ళి కలిసేది, ఏమైనా మాకు మంత్రి పదవి ఇస్తారు, సిఫారసు చేస్తారో, ఆయన చెప్తే పని అవుతుంది కదా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి దగ్గర పైరవ కోసం మేము పోయిన టైంలో ఆయన ముందే పసిగట్టి మాకు భోజనం పెట్టి పైరవులు తప్ప నేను అన్ని చేస్తా, మీరు మంచి పని చేస్తే మీ ఈనాడులో పత్రికలో మీకు స్థానం ఉంటుంది, చెడు పని చేస్తే మెయిన్ బ్యానర్ పేజ్ లో మీ పేరు వస్తుంది, సో మంచిగా పని చేసుకోండి అని చెప్పి మమ్మల్ని పంపించేవారని చెప్పి కొంత మాట్లాడినటువంటి క్రమంలో అదంతా ఒక గత జ్ఞాపకాలను, గత స్మృతులను గుర్తు చేసుకోవడం, అంటే గురు శిష్యుల బంధం కూడా ఇక్కడ కనిపించిందని చెప్పాలి. వాళ్ళు బయటికి ఈ రోజు గురు శిష్యులు కాదని చెప్పుకున్నా గానీ, సో రాజకీయ పరంగా చంద్రబాబు నాయుడు ఈ నేతృత్వంలోనే రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి కొంత ఎదిగారన్నది మాత్రం వాస్తవమే. బట్ ఇదేమే కానీ ఇది ఒక శుభ సందర్భం అని చెప్పాలి. రెండు రాష్ట్రాలకు సంబంధించి ఇప్పటికీ చాలా అంశాలు ఉన్నాయి. ఎందుకంటే బనకచెర్ల ప్రాజెక్టు కానీ, రెండు రాష్ట్రాలకు సంబంధించి విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు నెరవేర్చాలి, ఇవన్నీ ఉన్నటువంటి క్రమంలో కూడా ఇది ఒక ఉల్లాసంగా గడిపినటువంటి క్షణం. సో రాజకీయాలు వేరు, బంధాలు వేరు, రాజకీయ ఈ రెండు వేరు అని చెప్పేసి ఒక సూచనప్రాయంగా చెప్పారని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఆశ. రైట్ శ్రీకాంత్, థాంక్స్ ఫర్ ద అప్డేట్.
ఇవి పిలిచిన అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఐ న్యూస్.